మాట్లాడడానికి బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందనం దివాకర్ గారు ఉన్నారు. అలాగే వైరా కాంగ్రెస్ ఎమ్మెల్యే మాలోత్ రామదాస్ గారు మనతో పాటు ఉన్నారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్, 50% రిజర్వేషన్ సీలింగ్ ఎత్తివేత ఇది నిజంగా సామాజిక న్యాయానికి సంకేతమా లేక కేవలం కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసం వేసిన వ్యూహాత్మక అడుగేనా అంటారా? దివాకర్ గారు, హలో దివాకర్ గారు చెప్పండి. నమస్కారం సార్. ఈ 50% రిజర్వేషన్ సీలింగ్ ఎత్తివేత దివాకర్ గారు అమ్మా, ఈ 50% రిజర్వేషన్ వీళ్ళైతే ఏదైతే ఈ 42% మాట ఇచ్చిండ్రో ఆ మాట ప్రకారంగా బీసీ రిజర్వేషన్ నిజంగా బీసీ రిజర్వేషన్ అయితే మేము స్వాగతిస్తాం. అందులో 10% ముస్లింలను పెట్టి ఇవ్వడాన్ని మాత్రం మేము వ్యతిరేకిస్తాం. ఎందుకంటే గతంలో 4% రిజర్వేషన్లనే గ్రేటర్ హైదరాబాద్ లో 30 సీట్లు బీసీలకు గండి కొట్టిర్రు. ఇప్పుడు నువ్వు తీసుకొచ్చి 10% ముస్లింలను అందులో కలిపి లోకల్ ఎన్నికల్లో పెడితే అసలు బీసీలకు ఎన్ని రకాలుగా నష్టం జరుగుతుంది అన్నది ఆలోచించాలి. నువ్వు ఎందుకు చెప్తావు 42% బీసీలకు రిజర్వేషన్ చెప్పడం తప్పు. 32% బీసీలకు ఇస్తున్నా, 10% మైనార్టీలకు ఇస్తున్నా అని చెప్పు. అప్పుడు ప్రజలు తీర్పు చెప్తారు. 42% బీసీలకు ఇస్తున్నామని చెప్పి బీసీలను మోసం చేయడం ఇది చాలా తప్పిదం అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. ఈ 42% రిజర్వేషన్ బీసీలకు ఇవ్వడం లేదు, కేవలం 32% మాత్రమే బీసీలకు ఇస్తున్నారని చెప్పేసి మీరు గమనించాలి. మీరు మీడియా కూడా మీరు స్పష్టంగా తెలియజేయాలి. 10% ముస్లింలకు ఏదైతే రిజర్వేషన్ వీళ్ళు అంటగట్టినరో దానిలో బీసీలకు ఎంత నష్టం జరుగుతూ ఉన్నది. గతంలో 4% రిజర్వేషన్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిండ్రు. మళ్ళీ ఈడబ్ల్యూఎస్ కోటాల వాళ్ళకి సపరేట్ రిజర్వేషన్ వాళ్ళకి అర్హులుగా ఉన్నారు. ఆ 4% రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ లో రిజర్వేషన్ వాళ్ళకు ఉండగా మళ్ళీ ఈ 42%లో ముస్లింలకు ఎట్లా ఈ 10% ఏ రకంగా ఇస్తున్నది ప్రభుత్వం అన్నది ఆలోచన చేయాల్సిన అవసరం అమ్మా. దీన్ని ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది. ఈ నిర్ణయాన్ని మేము అస్సలు స్వాగతించాం. మేము ఓకే రామదాస్ గారు, బీసీల విషయంలో భారతీయ జనతా పార్టీ